హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కదా, ట్యూషన్కి వెళ్ళిన ఒక ఆడపిల్ల అర్ధరాత్రి అవుతున్న ఇంటికి రాకుండా చేసిన పనేమిటి? ఆ రోజు రాత్రి 10 గంటలు అవుతోంది. కూతురు ఇంకా ఇంటికి రాలేదు. ట్యూషన్ నుంచి 8 కల్లా రావాల్సిన పిల్ల ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆ ఇంటిల్లి పాది తలొక దిక్కు వెళ్ళి వెతకసాగారు. కానీ లాభం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటేనే పరువు పోతుందని భావించే అమాయకత్వం. సుధాకర్ ఏమీ పాలుపోక తల పట్టుకుని కూర్చున్నాడు. సుధాకర్కి 4 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు పెళ్లి చేశాడు. తను ఒక గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్గా ఉండేవాడు. పరువుకి ప్రాణం ఇచ్చే కుటుంబం. ఉన్న దాంట్లోనే అందరూ సంతోషంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఈ విపత్తు. పెద్ద కూతురు వాళ్ళు పక్కనింట్లోనే ఉండడం వల్ల సంగతి వాళ్ళకి తెలిసింది. అప్పటి నుంచి అల్లుడు పిల్లల్ని పెంచడం తెలియదు అని నాన్న మాట్లాడడమే కాకుండా నీ కూతురు ఎవరితోనూ లేచిపోయింది అంటూ అనడమే కాకుండా సుధాకర్ బావమరిదికి అంటే ఆ అమ్మాయి వాళ్ళ మేనమామకి ఫోన్ చేసి సంగతి అంతా చెప్పాడు. చెల్లు అలా వెళ్ళిపోయింది, కానీ బావగారు వెతకడానికి కూడా వెళ్ళట్లేదు. ఆయనకి మోటార్ సైకిల్ ఉంది, అయినా కదలకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు. నాన్నకేమో సైకిల్ తొక్కుతూ పాపం ఒక్కరే తిరిగి తిరిగి అలసిపోయి వస్తున్నారు. అమ్మ నేను కాలినడకతోనే ఓపికన్నంత వరకు వెతికి వచ్చాం. నాన్న అమ్మ ఏడుస్తూనే ఉన్నారు రాత్రంతా. ఉదయం 5:30 అవుతుంది. అమ్మకి క్రమం తప్పకుండా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టడం అలవాటు. అలా పెట్టకపోతే ఇంట్లో ఎవరో చనిపోయారని నమ్మకం. అక్క అక్కడే ఉన్న శివలింగం పట్టుకొని భగవంతుడా నా చెల్లెలు నాకు తిరిగి రావాలి అంటూ ఏడుస్తోంది. నా చెల్లెలు తిరిగి వస్తే నీకు 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుంది. అదే సమయంలో ఎవరో గేటు తీసి చెప్పడం. అందరూ ఒక్కసారి బయటకు వచ్చారు. వచ్చింది ఎవరో కాదు, తన చెల్లెలు. బట్టలు మాసిపోయి అక్కడక్కడ చిరుగులు, జుట్టంతా రేగిపోయి ఉంది. ఒళ్ళంతా చెమటతో నిండిపోయింది. భయంతో తండ్రి కొడతాడేమో అనేతో కొట్టబోతే అమ్మ అక్క అడ్డు వచ్చారు. తల నిండా స్నానం చేసింది. ఆ బట్టలు తగలపెట్టింది. అమ్మ చెల్లికి పాలు కలిపి తీసుకొచ్చింది. పాలు తాగి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది చెల్లెలు. తను చాలా రోజుల నుంచి ఒకడు ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడని, నేను రాత్రి ట్యూషన్ నుంచి వస్తున్న నా మీద స్ప్రే చల్ల రాత్రి ఊరికి దూరంగా ఖాళీ మైదానానికి తీసుకెళ్లి నన్ను పాడు చేయబోయాడు. అతని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. పెనుగులాడాను, వద్దని బతిమలాడాను. అయినా వినకుండా అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో నాకు ఒక రాయి దొరికింది. దాన్ని పట్టుకొని తల మీద ఒక్కటి కొట్టాను. దాంతో అతను పెద్దగా అరిస్తే అక్కడే పడిపోయాడు. పెనుగులాటలో దూరంగా పడి ఉన్న అతని ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేశాను. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతనికి స్పృహ రాగానే నన్ను ఇంటికి పంపారు. జరిగిందంతా విన్న అక్కడే ఉన్న బావ, అత్తమామలకి క్షమాపణ చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరూ కూతుర్ని దగ్గరికి తీసుకున్నారు. అప్పటి వరకు తన పిల్ల ఎవరితోనో లేచిపోయిందని తిట్టుకున్న నాన్న మనసులోనే కూతురికి క్షమాపణ చెప్పుకున్నారు. ఇదండి మా కథ. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.